కలరీ కలరీ అనేది అన్ని విద్యల కంటే చాలా చురుకైనటువంటిది, శక్తివంతమైనటువంటిది, సాహసవంతమైనటువంటిది. 1869 కంటే ముందు ఆ టైంలో ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నారో కేరళలోనే ప్రజలు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి కోసము, వారి మీద ఎదురుదాడి చేయడం కోసము, తనను తాను కాపాడుకోవడం కోసము ఈ కలరీ విద్య నేర్చుకోవడం జరిగింది. ఈ కలరీ విద్యకు మూల కారకుడు ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం పరశురాముడు మూల కారకుడు. ఈ కలరీ విద్య వల్ల ఏంటి అంటే ఈ విద్య నేర్చుకున్న వ్యక్తి ఎంతో ధైర్య సాహసోపేతంగా ఉంటూ తన విద్యతో 1% ఈక్వల్ టు 100%. ఒక వ్యక్తి తన శక్తియుక్తులతోటి 100 మందిని కూడా ఎదుర్కోవడానికి కారణమవుతుంది. అయితే ఈ విద్య వల్ల బ్రిటిష్ వారు భయపడి దీన్ని నిషేధించడం జరిగింది. 1869లో దీన్ని నిషేధించడం జరిగింది. తర్వాత స్వాతంత్ర అనంతరం మళ్ళీ ఇది ప్రజల్లోకి దీన్ని ప్రజాదరణ పొందడం జరిగింది. ఈ కలరీలో ఇప్పుడు మన పుస్తకం ఏది కచ అంటే వస్త్రం. ఓకే, ఇలా ఇంకోటి ఏంటంటే కేరళలో దక్షిణ కేరళలో ఒక విధంగా, ఉత్తర కేరళలో ఒక విధంగా, ఈ విధంగా దానికి రకరకాల పిలుస్తున్నారు, దాని పేరు పెడతారు. ఒకటి దక్షిణ భాగంలో ఉంటే వడక్కన్ కలరీ, ఉత్తర భాగంలో కడక్కన్ కలరీ, ఇంకోటి కలరీ శైలి. ఈ విధంగా వాళ్ళ యొక్క ఏరియా వైజ్గా వాళ్ళ యొక్క కేరళలోని ఉత్తర కేరళ, దక్షిణ కేరళ ఈ విధంగా పిలుచుకోవడం జరుగుతుంది. విద్య ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇందులో 4 పార్ట్స్ అన్నమాట, 4 భాగాలుగా ఈ విద్యని మనం అభ్యసించాలి. నెంబర్ 1 బేసికల్లీ ఏంటి, మనము బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి, వ్యాయామోత్తరంగా ఉండాలి. ఓకే. నెంబర్ 2 వుడెన్ అంటే కర్రలకు. తర్వాత మెటల్ అంటే ఆయుధాలు, ఖడ్గం ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆయుధాలతోటి చేసింది. నెంబర్ 4 చికిత్సాత్మక అంటే పూర్తిగా మనం విన్యాసాలు చేసిన తర్వాత మనం ఇంతకుముందు చేసినటువంటి 3 కలుపుకొని చివరికి చేసేదే చికిత్సాత్మక. ఓకే, ఈ 4 పార్ట్స్ని మనం కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మనం ఒక నిపుణుడిగా తయారవుతాం. మనం శిక్షణ అందరూ పొందుతారు, శిక్షణ పొందితే సరిపోతుందా? మాస్టర్ కావాలి. శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి ఒక మాస్టర్ కావాలి. ఆ మాస్టర్ అయినప్పుడే ఆ విద్యకు విలువ, తను నేర్చుకున్న దానికి విలువ ఉంటుంది. ఓకే, కలరీ అనేది ఎక్కడ సంబంధించింది? కేరళ సంబంధించింది. ఈ విద్యను ఎందుకు నేర్చుకున్నారు? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం కోసం, తనను తాను కాపాడుకున్నారు కేరళ ప్రజలు నేర్చుకున్నారు. దానికి మూలకారకుడు ఎవరు? పరశురాముడు విష్ణుమూర్తి 6వ అవతారం, పరశురాముడు మూలకారకుడు. దీనిని 1869లో బ్రిటిష్ వారు దీన్ని నిషేధించడం జరిగింది. తరువాత మళ్ళీ స్వాతంత్ర అనంతరం మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. ఇందులో 4 భాగాలుగా మనం ఈ విద్యను నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఏ విద్యను నేర్చుకోవాలన్నా మనకు శ్రద్ధాభక్తి అవసరం, కాన్సన్ట్రేషన్ అవసరం. చాలామంది ఎన్నో క్లాసులకు వెళ్తుంటారు, 2 నెలలు పోతున్నాం, 4 రోజులు పోతున్నాం, 3 నెలలు పోతున్నాం, 4 నెలలు పోతున్నాం. నువ్వు ఎన్ని రోజులు పోయినందుకు గొప్పతనం కాదు అది. ఓకే, ఎంత నేర్చుకున్నావు అన్నది కావాలి, అంతే కదా. స్కూల్కు అందరూ వెళ్తారు, మెరిట్ ఎవరికో ఇద్దరికో వస్తుంది, అందులో ప్రతిభ సంపాదించాలి. ఈ విధంగా మనం ఇక్కడ ఏం కావాలి? ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క నిపుణుడిగా తయారు కావాలి, ఒక్కొక్క మాస్టర్గా తయారు కావాలి. 1% ఈక్వల్ టు 100%. ఒక నిపుణత కలిగినటువంటి సాహసోపేతమైనటువంటి కళ నేర్చుకున్నటువంటి ఒక మాస్టర్ 100 మందికి సమానంగా కావాలి. ఎప్పుడైనా సరే ఏ విద్య నేర్చుకున్నా సరే, ఏ విద్య అయినా సరే ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి కాదు, మనల్ని మనం కాపాడు కోసం ప్రతి దాడి చేయడానికి ఏ విద్య అయినా అవసరం వస్తుంది. ఓకే.